అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 306 ప్రాబ్లంలో హర్ష. ఇక స్టోరీకి వెళ్తే విరాట్లో ఉన్న ఇన్సోమేనియా తీవ్రత గురించి గమనించి బాధతో అతన్ని నిద్రపుచ్చిన హాస్ని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోతుంది. సడన్గా మెలకు వచ్చిన విరాట్ తన సమక్షంలో లేని హాస్ని గురించి ఆందోళన పడుతూ వేగంగా బయటకు వచ్చాడు. అక్కడ పిల్లలతో కూర్చొని మోహిత్తో వీడియో కాల్ మాట్లాడుతూ ఆమెను చూసి కోపంగా లోపలికి వెళ్ళిపోయాడు విరాట్. అతని రాక గమనించిన హాస్ని ఆశ్చర్యపోతుంది. అంతలోనే లోపల నుండి వినిపిస్తున్న శబ్దాలకు కంగారుగా కాల్ కట్ చేసి గదిలోకి పరిగెడుతుంది. అప్పటికే ఆ గదంతా చిందరవందర చేసి ఆవేశంగా అటు ఇటు తిరుగుతున్న విరాట్ లోపలికి వచ్చిన ఆమెను ఒక ఉద్దుతున్న హక్ చేసుకొని గాఢంగా ముద్దు పెట్టాడు. ఆ హఠాత్ పరిణామానికి కంగుతిన్న హాస్ని కాసేపటికి తేరుకొని అతని పట్టు నుండి విడిపించుకోవాలని చూసింది. కానీ అతని బలం ముందు తన స్ట్రెంత్ సరిపోక నిస్సాయంగా అతని బాహులలో బందీ అయిపోయింది. కాసేపటికి ఊపిరాడక ఇబ్బంది పడుతున్న ఆమెను గమనించి ఒక్క నిమిషం విడిచిపెట్టి తిరిగి తన కౌగిల్లో బంధించి ఆమె ముఖమంతా ముద్దుల ముద్రలు వేశాడు విరాట్. నిమిషానికి ఒకలా మారిపోతున్న అతని ప్రవర్తనకి భయపడిన హాస్ని అతని పట్టు నుండి విడిపించుకొని, అసలు మీకేమవుతోంది విరాట్ గారు, ఎందుకింత వింతగా ప్రవర్తిస్తున్నారు అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆమెను తిరిగి బలంగా హత్తుకుంటూ, నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు కనిపించకపోతే 3 ఏళ్ల క్రితంలాగే మాయమైపోతావేమోనని కంగారు పడ్డాను, అందుకే ఇలా ప్రవర్తించాను అని చెప్పాడు విరాట్. ఇట్స్ ఓకే విరాట్ గారు, ప్లీజ్ కామ్ డౌన్, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను అని అతని చుట్టూ చేతులు వేసింది హాస్ని. కాసేపటికి అతను శాంతించడంతో ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి రమ్మని చెప్పి బయటకు వెళ్ళిపోయింది హాస్ని. రోజులు వేగంగా గడిచిపోతున్నాయి. ఒకరోజు ఉదయాన్నే మాన్విత షూటింగ్ జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళాడు మోహిత్. అప్పటికే అక్కడ మాన్విత ఇంకా హీరో మధ్య సన్నివేశాలు జరుగుతూ ఉండటంతో అక్కడంతా గమనిస్తూనే ఒక పక్కన కూర్చొని చూస్తూ, నీ యాక్టింగ్ చాలా బాగుంది మాన్విత, దాదాపు నా అంత ఎక్స్పీరియన్స్ యాక్టర్ లాగా నటిస్తున్నావు, కీప్ ఇట్ అప్ అని మనసులోనే మెచ్చుకున్నాడు మోహిత్. ఆ సమయంలో ఆమెకి హీరో మధ్య లవ్ సీన్స్ షూటింగ్ జరగడంతో అందులో భాగంగా మాన్విత ముఖంలో కనిపిస్తున్న హావభావాలు మోహిత్కి తన ఫస్ట్ లవ్ను గుర్తు చేశాయి. దాంతో అతని హృదయం భారంగా మారిపోయింది. ఓయ్ పిల్ల, ఎక్కడున్నావు? ఇంతటి జనా సమూహంలో నేను ఎక్కడని వెతకను? అప్పుడే నేను చూసి సంవత్సరాలు గడిచాయి, కానీ ఇప్పటికీ నేను మొదటిసారి చూసిన రూపం గుండెల్లో సజీవం అయిపోయింది. ఏదో నీలాగా ఉన్న మా హర్షను చూసుకొని తృప్తి పడతాను, ఎప్పటికి కనిపిస్తావో ఏంటో అని నిట్టూర్చాడు మోహిత్. ఇంటర్వెల్లో షూటింగ్కి బ్రేక్ ఇవ్వడంతో తన ప్లేస్కి వస్తున్న మాన్విత అక్కడ కూర్చున్న మోహిత్ని చూసి ఆశ్చర్యపోయింది. హే, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? సారీ, షూటింగ్లో బిజీగా ఉన్నాను కదా, గమనించలేదు అని అలసటగా చెప్తూ అతనికి ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది మాన్విత. ఏం చేస్తాం తల్లి, మీరిప్పుడు పెద్ద హీరోయిన్ అయిపోతున్నారు, ఇక మాలాంటి అల్పజీవులు ఎక్కడ కనిపిస్తారులే అని వెటకారంగా అంటున్న అతని వీపు పైన గట్టిగా 2 దెబ్బలు కొట్టింది. ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకోను, నీ మీద హర్షకి కంప్లైంట్ చేస్తాను అని బెదిరించింది. నిజమా? అయితే వెంటనే కంప్లైంట్ చేయి, నేను కూడా దానికోసమే ఎదురు చూస్తున్నాను అని మెరిసే కళ్ళతో చెప్తున్న మోహిత్ను కోపంగా చూస్తూ, నువ్వు ఇక్కడికి హర్ష కోసమే వచ్చావని నాకు బాగా తెలుసు, కానీ తను ఇప్పటి వరకు రాలేదు, అసలు వస్తాడో లేదో కూడా తెలియదు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అబద్ధపు జాలి కురిపించింది మాన్విత. యూ డెవిల్, నీ నోటు నుండి ఒక్క మంచి మాట కూడా రాదా? ఈరోజు కనుక హర్ష ఇక్కడికి రాకపోతే నువ్వు నా చేతిలో చస్తావు అని కోపంగా చెప్తూ ఆమె పీక పట్టుకున్నాడు మోహిత్. అయితే దూరం నుండి ఆ ఇద్దరిని గమనిస్తున్న డైరెక్టర్ రవీంద్ర కోపంతో రగిలిపోయాడు. నాతో ఒక రాత్రి గడపమంటే సతీ సావిత్రి రేంజ్లో బిల్డప్ ఇచ్చి హర్ష గాడితో వార్నింగ్ ఇప్పించింది, ఇప్పుడేమో ఈ మోహిత్ గాడితో ఒకటే నవ్వులు కులుకులు అని ఉక్రోషంగా అనుకుంటూ చప్పట్లు కొట్టి ఆమెను పిలిచి, మేడం, మీరు బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోతే షూటింగ్ ప్రారంభిద్దాం అని అదో రకంగా చూస్తూ అన్నాడు. ఆ మాటకి ఆమె వైపు ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటి, నీ షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదా? నిన్నటి షెడ్యూల్లోనిది నైట్ షూట్ కదా, ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? అదేంటి 15 గంటలు కంటిన్యూస్గా షూటింగ్ ఉంటే ఇక రెస్ట్ ఎప్పుడు తీసుకుంటావు అని అదో రకంగా అడిగాడు మోహిత్. ఆ విషయాలను నువ్వు పట్టించుకోక మోహిత్, కంటిన్యూస్గా షూటింగ్ వల్ల నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, నాకు ఈ అవకాశం ఇప్పించడం వల్ల హర్షకి మాట రాకుండా ఉంటే చాలు అని సాలోచనగా చెప్పింది మాన్విత. అంటే ఆ డైరెక్టర్ ఇదంతా కావాలని చేస్తున్నాడు కదా, అసలు వాడి ఉద్దేశం ఏంటి అని అడిగిన అతనికి సమాధానం చెప్పకుండా, ఇంకా హర్ష రావడానికి టైం పడుతుందేమో, నాతో కాఫీ తాగడానికి రావచ్చు కదా అని రిక్వెస్ట్ చేసింది. సరే, ఇప్పటికి ఆ విషయం వదిలేస్తున్నాను, ఆ డైరెక్టర్ ఇదంతా కావాలని చేస్తున్నట్టు తెలిస్తే మాత్రం అస్సలు ఊరుకోను
అని వార్నింగ్ టోన్తో చెప్పి ఆమెతో కలిసి కాఫీ తాగడానికి వెళ్ళాడు మోహిత్. ఇద్దరు ఒక టేబుల్ దగ్గర కూర్చొని కాఫీ ఆర్డర్ ఇచ్చి క్యాజువల్గా మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి ఒక గ్యాంగ్ను వెంటేసుకొని వచ్చింది ఆ మూవీ హీరో అండ్ అతని ఫ్రెండ్కి సపోర్టింగ్ రోల్ చేస్తున్న చాందిని. ఆమె శాలిని మనిషి. ఆ మూవీలో యోగితాకి అవకాశం రాకపోవడంతో తన ఆర్టిస్ట్లో ఒకరైన చాందిని సపోర్టింగ్ రోల్ కోసం డైరెక్టర్తో ఒక రాత్రి గడిపి మరీ ఒప్పించింది శాలిని. అదంతా కేవలం సెట్లో జరుగుతున్న విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకొని అవకాశం దొరికితే హర్షను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చేసింది. ఆ వచ్చిన వాళ్ళలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేస్తున్న ఫారిద్ కూడా ఉండటంతో వీడికి తిరగడానికి ఆ ముచ్చు మొహాలు తప్ప ఎవరూ దొరకలేదనుకుంటా, ఒక్కొక్కరు ఏమాత్రం తీసిపోలేని విధంగా దయ్యంలో ఉన్నారు అని అసహ్యంగా అనుకున్నాడు మోహిత్. ఆ గ్యాంగ్ అంతా వీళ్ళు కూర్చున్న టేబుల్ దాటుకొని ముందుకు వెళ్ళి ఆపోజిట్ టేబుల్ దగ్గర కూర్చొని మాన్విత వైపు కోపంగా చూశారు. రాత్రికి రాత్రే ఈ మాన్విత లీడ్ రోల్ యాక్ట్రెస్గా ఎలా మారిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. తనకంటే సీనియర్ మోస్ట్ యాక్టర్ అయినా నాకు కూడా రాని అవకాశం నిన్న కాక మొన్న వచ్చిన దానికి రావడం నాకు అస్సలు నచ్చడం లేదు. పైగా దాని మేనేజర్ హర్ష వల్ల మన మేనేజర్ శాలినికి అవమానం జరిగింది. దానికి ఎలాగైనా బదులు తెచ్చుకోవాలి. అలా చేస్తే శాలిని పగ తీరటంతో పాటు మనకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ విషయం తనకి హెల్ప్ చేసినందుకు మనకు మరిన్ని ఆఫర్స్ ఇప్పిస్తుంది. ఏమంటారు? నాతో మీరు కూడా చేతులు కలుపుతారా అని మిగిలిన ఇద్దరిని అడిగింది చాందిని. ఆమె అడిగిన దానికి ఫారిద్ ఆలోచనలో పడితే అతని పక్కనున్న వ్యక్తి మాత్రం హెల్ప్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడు. ఆ మాటకి చాందిని ముఖం మతాబులా వెలిగిపోయింది. అప్పటికప్పుడే ఒక ప్లాన్ ఆలోచించి ఆ వ్యక్తికి చెప్పి ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధపడింది. ప్లాన్లో భాగంగా ఆమె చేతిలో ఉన్న వేడివేడి కాఫీ వయ్యారంగా పట్టుకొని మాన్విత వాళ్ళ టేబుల్ వైపు వెళ్ళింది చాలిని. సరిగ్గా ఆమె దగ్గరికి వెళ్ళేసరికి కాలు మెలిపడినట్లు నటించి కాస్త కాఫీ ఆమె డ్రెస్ మీద ఒలికెలా చేసింది. అయ్యో నా డ్రెస్ అని గట్టిగా అరుస్తూ పైకి లేచి వెట్ టిష్యూతో మరకలు క్లీన్ చేసుకోవడానికి ప్రయత్నించింది మాన్విత. అప్పటికే అవకాశం కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ స్పాయిల్ అయిన డ్రెస్ అడ్డం పెట్టుకొని మరింత టార్చర్ చేస్తాడని ఆమె భయపడింది. ఆమె ఆ ఆందోళనలో ఉన్న సమయంలోనే మోహిత్ కోపంగా పైకి లేచి, నీ కళ్ళు ఎక్కడ పెట్టుకొని నడుస్తున్నావు చాందిని? ఎదురుగా ఉన్న మనుషులు కనిపించడం లేదా అని గట్టిగా అరిచాడు. వాట్? నా మీద అరవడానికి నీకెంత ధైర్యం? నా కాలు మెలికపడి పొరపాటున కాఫీ ఆమె మీద పడింది. ఆ మాత్రం దానికి నన్ను అనుమానిస్తావా అని కోపంతో బుసలు కొట్టింది చాందిని. ఆమె ఏదో అందామని అతను నోరు తెరిచేలోపు చేయి పట్టుకొని ఆపేసి, ప్లీజ్, ఇక్కడ ఎలాంటి తప్పులు జరిగినా అందరూ హర్షాన్ని నిందిస్తారు. నా వల్ల తనకి కొత్త సమస్యలు రావడం ఇష్టం లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే అని రిక్వెస్ట్ చేసింది మాన్విత. ఆమె అంత సులువుగా వదలడం ఇష్టం లేకపోయినా హర్ష గురించి ఆలోచించి మౌనం వహించాడు మోహిత్. అయితే ఆ ఇద్దరూ అంత సైలెంట్గా ఉండటం నచ్చని చాందిని వాళ్ళు మరొక ప్లాన్ రెడీ చేశారు. ఈసారి చాందిని నేరుగా మాన్విత దగ్గరకు వచ్చి తన కప్పులో మిగిలిన కాస్త కాఫీ కూడా ఆమె నెత్తి మీద వంపేసి, ఎలా ఉంది నా దెబ్బ? నన్ను అవమానించిన వాళ్ళను అంత సులువుగా వదలడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడేం చేస్తారు అని పొగరుగా నవ్వి తన ప్లేస్కి వెళ్ళిపోయింది. అప్పటి వరకు కేవలం హర్ష కోసం ఓపిక పట్టిన మోహిత్ ఇక ఆగలేకపోయాడు. తన కళ్ళెదురుగానే వాంటెడ్గా తన స్నేహితురాల్ని అవమానించిన చాందిని చూసి కోపంతో కంట్రోల్ చేసుకోలేకపోయాడు. దాంతో ఆవేశంగా పైకి లేచి నేరుగా ఆమె ముందుకు వెళ్ళి తన చేతిలో ఉన్న కప్పులో కాఫీ మొత్తం ఆమె నెత్తి మీద పోసి కప్పు ఆమె ముఖం మీదకు విసిరాడు. హీ, నా మీదే కాఫీ పోయడానికి నీకెంత ధైర్యం? నేనెవరో తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ అంటే తెలుసా అని కోపంతో ఊగిపోయింది. నువ్వెవరో, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకే తెలియనప్పుడు నాకెలా తెలుస్తుంది? దీన్ని టిట్ ఫర్ టాట్ అంటారు, అర్థమైందా అని చాందిని నెత్తి మీద కప్పు వంపేసి, నేను నీకు ఇదే రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చాను. ఎలా ఉంది నా దెబ్బ? ఇంకొకసారి నాతో పెట్టుకోకు, అస్సలు ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు మోహిత్. అతని మాటలకు హట్ అయిన చాందిని పెద్ద పెట్ట దొంగ ఏడుపు ఏడుస్తూ చుట్టూ ఉన్న జనాల అట్రాక్షన్ గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేసింది. ఆమె నాటకానికి ఆమె వైపు విసుగ్గా చూస్తూ, హే, ఇప్పటికే నీ ముఖం చాలా చండాలంగా ఉంది. ఇప్పుడు రాగాలు తీసి దాన్ని మరింత భయంకరంగా మార్చుకో. నీకు అవకాశం ఇచ్చినోడు ఊరేసుకుంటాడు అని ఎగతాళి చేశాడు మోహిత్. దాంతో ఆ ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ మరింత పెద్దదైంది. చాందిని నటన మాత్రం ఏమాత్రం తగ్గకుండా తన యాటిట్యూడ్ మొత్తం చూపించి ఫైనల్గా వాళ్ళు చేసిన ప్లాన్లో చిక్కుకున్నాడు మోహిత్. ఇంతలో చాందిని గ్యాంగ్ మెంబర్ ఒకరు మోహిత్ ముందుకు వచ్చి, ఇప్పటి వరకు నువ్వు చేసిందంతా వీడియోలో రికార్డ్ అయింది. ఇది గనక ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తే నీ భవిష్యత్తు ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకో అని హేళనగా నవ్వాడు. అవునా? నీకు నచ్చింది చేసుకోండి, ఐ డోంట్ కేర్. ఇలాంటివి పనికిరాని వీడియోలతో నన్ను భయపెట్టాలని ట్రై చేయకండి
అది మీ వల్ల కాదు. కావాలంటే నాతో ఫైట్ చేయండి, ఐఎమ్ రెడీ ఫర్ దాట్ అని ఛాలెంజ్ చేశాడు మోహిత్. అయ్యో, అదేంటి మోహిత్ అలా మాట్లాడుతున్నాడు? ఒకసారి వీడియో కనుక పోస్ట్ అయితే నీ మీద జనాలు నెగిటివిటీ పెరిగిపోతుంది. అప్పుడు నీ కెరీర్ పరిస్థితి ఏంటి? నా కోసం ఇక్కడికి వచ్చి నువ్వు చిక్కుల్లో పడటం నాకు ఇష్టం లేదు. ప్లీజ్ కాసేపు సైలెంట్గా ఉండు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఎలాగో అలాగా వీడియో డిలీట్ చేస్తాను అని మోహిత్ చెవిలో చిన్నగా చెప్పింది. హే, నీకంత భయం ఉంటే నోరు మూసుకొని పక్కనుండు. వాళ్ళు ఏం చేస్తారో నేను చూస్తాను. అసలు నేను వాళ్ళ కంటికి అంత ఫుల్గా కనిపిస్తున్నానా? నన్నే బెదిరిస్తున్నారు. ఏం చేస్తారో నేను చూస్తానుగా అని కోపంతో ఊగిపోయాడు మోహిత్. అయితే మోహిత్ చేతిలో తనకి జరిగిన అవమానానికి కారణం మాన్విత అని కోపం తెచ్చుకున్న చాందిని కోపంగా ఆమె ముందుకు వెళ్ళి చెంప మీద కొట్టడానికి చేయెత్తింది. సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన హర్ష గాల్లోన ఆమె చేతిని ఆపి, డోంట్ యూ డేర్ టు హిట్, హౌ డేర్ యూ, షీఈ్ మై ఆర్టిస్ట్ అని ఎర్రబడ్డ కళ్ళతో చెప్పాడు హర్ష. అతని పట్ట నుండి తన చేతిని విడిపించుకొని, నీ ఆర్టిస్ట్ అయితే ఏమైనా చేయొచ్చా? తనని కొట్టడానికి నీ పర్మిషన్ అడగాలా అని కోపంగా అడిగింది చాందిని. అవును, నా వ్యక్తి మీద చేయి కాదు కదా, వాయిస్ రైజ్ చేయాలన్నా కూడా నా పర్మిషన్ ఉండాలి. అసలు తన మీద చేయి ఎత్తే రైట్ మీకెవరిచ్చారు అని కోపంగా అడిగింది హాసిని. అసలు జరిగిందేంటో తెలుసుకొని మాట్లాడు. అనవసరంగా నా మీద నిందలు వేయకు. తప్పు చేసింది మీ వాళ్ళే కాబట్టి వాళ్ళిద్దరూ నాకు సారీ చెప్తే క్షమించాలో వద్దో ఆలోచిస్తాను అని పొగరుగా నవ్వింది చాందిని. హో రియల్లీ? నీకు కావాల్సింది క్షమాపణ కదా? ఎవరు ఎవరికి చెప్తారో తొందరలో తెలుస్తుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని ధీటుగా ఆమెకు జవాబిచ్చాడు హర్ష. ఆ మాటకి మరింత రెచ్చిపోయిన చాందిని వీడియో ఇంటర్నెట్లో రిలీజ్ చేస్తానని హర్షను బెదిరించింది. నీకంత సరదాగా ఉంటే ఇప్పుడే ఈ క్షణమే చేసుకో, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎలా డిఫెండ్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు హర్ష. ఆ నవ్వు చూసిన చాందినికి వెన్నులో భయం మొదలైంది. పైకి ధైర్యం నటిస్తున్నప్పటికీ లోపల ఆమెకు ఏదో జరగబోతుందన్న భయం పెరుగుతూనే ఉంది. కానీ తనకు ఏమీ కాకుండా శాల్ని చూసుకుంటుందన్న నమ్మకంతో ఉంది. ఇంతకీ హర్ష ప్లాన్ ఏంటి? మాన్విత కెరియర్ రిస్క్లో పడుతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.